హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారి మా ఛానల్ వీడియోస్ వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. టీజీపీఎస్సీ నుంచి మరో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. సో ఇక్కడ చూడొచ్చు, మనకు అసిస్టెంట్ టౌన్ ప్లానింగ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కనుక చూసుకున్నట్లయితే, మొత్తం నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కనుక చూసుకున్నట్లయితే మొత్తం 10 వేకెన్సీస్తో పోస్టులతో ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. 18 ఇయర్స్ నుంచి 44 ఇయర్స్ వరకు దీనికి సంబంధించినటువంటి ఏజ్ ఉంది కాబట్టి దీని వరకు మీరు అప్లై చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నది. సో ఇక్కడ పే స్కేల్ కనుక చూసుకున్నట్లయితే 58,000 నుంచి 1,37,000 వరకు ఇవ్వడం జరిగిందనమాట. దాంతోపాటుగా ఇక్కడ మనం చూడొచ్చండి, దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే, సో ఇక్కడ మస్ట్ పాసెస్ ఆఫ్ మినిమం క్వాలిఫికేషన్ ఆఫ్ ఇక్కడ బీటెక్, అదేవిధంగా బీ ప్లానింగ్ బీటెక్, అదేవిధంగా బీఆర్క్, అదేవిధంగా ఎంఏ జాగ్రఫీ, సో ఇట్లా ఎంఎస్సి జాగ్రఫీ కానీ, సో ఈ విధంగా చేసుకున్న వాళ్ళు ఎలిజిబిలిటీ ఇచ్చారనేసి ఇక్కడ మనకు తెలుస్తుంది. తర్వాత వచ్చేసరికి దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు సార్ అంటే, 10వ తారీఖు నుంచి మరి నెక్స్ట్ మంత్ వచ్చేసరికి 17వ తారీఖు వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి సమాచారం అండి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో మంచి పోస్టే అని చెప్పుకోవచ్చు. సో గతం నుంచే మనం చెప్పుకుంటూ వస్తున్నాం, దాదాపుగా 25 రకాల నోటిఫికేషన్స్ మరి టీజీపీఎస్సీ సింగిల్ డిజిట్స్తో, లేకపోతే మరి తక్కువ పోస్టులతో మరి ఎక్కువగా నోటిఫికేషన్స్ని విడుదల చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ కనిపిస్తుందనేసి మనం చెప్పుకున్నాం. సో ఇప్పుడు ఇదే స్థాయిలో ఇక్కడ నోటిఫికేషన్స్ కూడా జారీ చేయడం జరిగింది. సో దాదాపుగా 10 వేకెన్సీస్తో ఇక్కడ నోటిఫికేషన్స్ కూడా విడుదల చేయడం జరిగింది. కాబట్టి మరి అప్కమింగ్ రాబోయేటటువంటి నోటిఫికేషన్స్లో మరి టీజీపీఎస్సీ మరో 2 నోటిఫికేషన్స్ ఈ మంత్లోనే విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి సమాచారం. దాంట్లో ప్రధానంగా ఎఫ్బీఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయినా సరే, తర్వాత వచ్చేసరికి ఏఎస్ఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయినా సరే, తర్వాత వచ్చేసరికి మిగతా సంబంధించినటువంటి హెల్త్ అసిస్టెంట్ సంబంధించిన పోస్టులు అయినా సరే, తర్వాత వచ్చేసరి శానిటైజర్ ఇన్స్పెక్టర్లకు సంబంధించినటువంటి పోస్టులు. సో ఈ విధంగా మరి దాదాపు కూడా 25 రకాల పోస్టుల్లో ఇవన్నీ కూడా మనకు ఉండడం జరిగింది. సో ఇవి కూడా 1 by 1 నోటిఫికేషన్స్ ఇచ్చే ప్రయత్నంలో కనిపిస్తున్నానండి. సో ఖచ్చితంగా తెలంగాణ నుంచి మరి రాబోయేటటువంటి నోటిఫికేషన్స్ దాదాపుగా వేకెన్సీస్ కనుక చూసుకున్నట్లయితే సుమారుగా అప్రాక్సిమేట్లీగా కనుక చూసుకున్నట్లయితే 50 నుంచి 60,000 వరకు కూడా ఇక్కడ ఖాళీలు ఉన్నటువంటి సమాచారం. సో నెక్స్ట్ మనకు ఎస్ఐపిసి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా ఇదే స్థాయిలో దాదాపు కూడా 7,450 పోస్టులతో ఈ యొక్క వేకెన్సీస్తో మరో అప్కమింగ్ నోటిఫికేషన్స్ కూడా విడుదల చేయాలనేసి ప్రభుత్వం అయితే భావించినటువంటి సమాచారం. గతంలో మనం ఏదైతే చెప్పుకుంటూ వస్తున్నామో, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రతి మంత్ వచ్చేసరికి 3 నుంచి 4 నోటిఫికేషన్స్తో విడుదల చేయాలనేసి సిద్ధంగా ఉన్నది. సో కాబట్టి ఇప్పటికైనా మీ ప్రిపరేషన్ను కొనసాగించండి అనేసి మనం చెప్పుకున్నాం. సో ఇప్పుడు ఇదే స్థాయిలో నోటిఫికేషన్స్ 1 by 1 ఇస్తూనే ఉన్నారు. సో ఇప్పటికైనా మీ ప్రిపరేషన్ను కొనసాగించండి. సో రాబోయేటటువంటి అన్ని నోటిఫికేషన్స్ సంబంధించినటువంటి వేకెన్సీస్ కూడా ఇదే స్థాయిలో ఉండబోతున్నాయి. ఖచ్చితంగా ఇప్పటి నుంచైనా మీ ప్రిపరేషన్ను కొనసాగించుకున్నట్లయితే మంచి యూస్ఫుల్ ఉంటుంది. కాబట్టి మీ ప్రిపరేషన్ను కొనసాగించండి. 100% రిక్రూట్మెంట్ దిశగా ఇక్కడ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందుకెళ్తున్నటువంటి సమాచారం. గతం నుంచే మనం చెప్పుకుంటూ వస్తున్నాం, నోటిఫికేషన్స్ విషయంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చాలా పారదర్శకంగా ఉన్నది. నోటిఫికేషన్స్ ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే మరి విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మీ ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకోండి. సో ఇది ఓవరాల్గా సంబంధించినటువంటి అప్డేట్.